ఇప్పుడు ట్రెండ్ అవుతున్న ఇలాంటి ట్రోల్ ఫేస్ వీడియోని ఎలా ఎడిట్ చేయాలో చూద్దాం. ముందుగా ఏదైనా ఒక VPNని కనెక్ట్ చేసి మీ CapCut యాప్ని ఓపెన్ చేసుకోండి. ఇక్కడ వీడియోని ఆడియోని యాడ్ చేసుకున్న తర్వాత ఆడియో మీద ట్యాప్ చేసి ఇక్కడ బీట్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి మెయిన్ బీట్ ఎక్కడైతే వస్తుందో అక్కడ బీట్ యాడ్ చేయండి. బీట్ యాడ్ చేసిన తర్వాత మెయిన్ వీడియో మీద ట్యాప్ చేసి ఇక్కడ ఫ్రీజ్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకోండి. వీడియోని ఫ్రీజ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఓవర్లే ఆప్షన్ మీద ట్యాప్ చేసి యాడ్ ఓవర్ల మీద ట్యాప్ చేసి మీ ఇమోజ్ని యాడ్ చేసుకోండి. ఇమేజ్ని సెలెక్ట్ చేసి ఇక్కడ యానిమేషన్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేయండి. ఇక్కడ ఫస్ట్లోనే ఉంటుంది రాక్ వర్టికల్ అని దీన్ని యాడ్ చేసుకోండి. దీన్ని సెకండ్స్ లెంత్ 0.3 సెకండ్స్ యాడ్ చేసుకుని రైట్ మీద ట్యాప్ చేయండి. ఇక్కడ ఈ ఫేస్ ఇమేజ్ని డూప్లికేట్ చేసుకోండి. డూప్లికేట్ చేసుకున్న తర్వాత దీని కింద యాడ్ చేసుకోండి. యాడ్ చేసి ఇక్కడ ఫస్ట్లో ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసి కొద్దిగా ముందుకు వచ్చి ఇంకొక కీ ఫ్రేమ్ యాడ్ చేయండి. యాడ్ చేసి కీ ఫ్రేమ్ దగ్గరకు వచ్చేసి ఇలా జూమ్ చేయండి. ఇక్కడ స్లైస్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసి దీన్ని ఫుల్గా మైనస్ చేసేయండి. ఇక్కడ కీ ఫ్రేమ్ మధ్యలోకి వచ్చేసి ఇక్కడ గ్రాస్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసి ఈజ్ అవుట్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మళ్ళీ ఓవర్లే అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసి యాడ్ ఓవర్లే మీద ట్యాప్ చేసి మీ రిఫిల్ వీడియోని యాడ్ చేసుకోండి. ఇక్కడ స్లైస్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసి ఫిల్టర్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఎఫెక్ట్స్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసి వీడియో ఎఫెక్ట్స్ని సెలెక్ట్ చేసుకోండి. Black+2 ఎఫెక్ట్ని యాడ్ చేసుకోండి. దీన్ని ఆబ్జెక్ట్లోకి వెళ్ళి ఆల్ వీడియోస్ సెలెక్ట్ చేయండి. అడ్జస్ట్ మీద ట్యాప్ చేసి స్పీడ్ని 25 వరకు యాడ్ చేసుకొని సైజ్ అండ్ ట్విస్ట్ని మేనేజ్ చేసేయండి. ఇక్కడ మళ్ళీ ఎఫెక్ట్స్ మీద ట్యాప్ చేసి వీడియో ఎఫెక్ట్స్ మీద ట్యాప్ చేయండి. ఇక షేక్ ఎఫెక్ట్ని యాడ్ చేసుకోండి. దీన్ని ఆబ్జెక్ట్ మీద ట్యాప్ చేసి ఆల్ వీడియోస్ సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ దీన్ని అడ్జస్ట్ మీద ట్యాప్ చేసి స్పీడ్ని 10 అండ్ ఇంటెన్సిటీని 10 వరకు యాడ్ చేసుకోండి. ఇక్కడ ఎక్స్పోర్ట్ సెట్టింగ్ మీద ట్యాప్ చేసి మీ వీడియోని ఎక్స్పోర్ట్ చేసుకోండి.